అందరికీ నమస్కారం. ఈరోజు మనము వర్షాకాలం పంటకు సంబంధించినటువంటి విత్తనాలు కొనే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దాంట్లో ముందుగా మనకు సర్టిఫైడ్ డీలర్ దగ్గరనే మన విత్తనాలు అనేది కొనాలి. కొన్న తర్వాత రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ పైన డీలర్కి సంబంధించిన డీటెయిల్స్, మనం కొన్నటువంటి విత్తనం సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది దాంట్లో ఉండాలి. దాంతోపాటు మనం విత్తనం ఏ కంపెనీ తయారు చేసిందో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి, ఎక్స్పైర్ అయినటువంటి విత్తనాలు అనేది ఎప్పుడు మనం కొనకూడదు. దాంతోపాటు మనకు విత్తనంకి సంబంధించినటువంటి ప్యాకెట్ పైన, రిసిప్ట్ పైన ఒకే రకమైన డీటెయిల్స్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. రిసిప్ట్ పైన కంపల్సరీ డీలర్కి సంబంధించినటువంటి సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. ఆ విత్తనం తీసుకునేటప్పుడు మనము ఆ విత్తన ప్యాకెట్ కానీ, వాటి యొక్క డబ్బా కానీ, సంచి కానీ కంపల్సరీ సీల్ ఉండే విధంగా చూసుకోవాలి. లూజ్ విత్తనాలను మనం ఎప్పుడు తీసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా మనకు విత్తనం అనేది జర్మినేషన్ కానీ రాకపోతే మనము కంపెనీకి పరిహారం అడిగేది అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఖరీఫ్లో పత్తి రైతులు అనేది ఎక్కువగా మనకు మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పత్తి రైతులు అనేది కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. థ్యాంక్